హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తరమ. ఈరోజు మనం సొగస్చూడ తరమలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఇప్పుడు ఈ షోరూంలో ఉన్నటువంటి లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ లో లేటెస్ట్ వెరైటీస్. పట్టు అండ్ ఫ్యాన్సీ. మరి ఫస్ట్ సారీ వెరైటీ అండి, బాగుంటుంది. కంచి పట్టులోనే మనకి లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ లో వెరైటీ అన్నమాట. సారీ వచ్చేకాడికి రెడ్ కలర్ కి మనం పర్పుల్ కలర్ కాంబినేషన్స్ ఒక ట్రీ డిజైన్స్ లాగా జరితో మనం చక్కగా చాలా అందంగా మనం ఒక బొకే స్టైలిష్ గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మళ్ళీ పర్పుల్ కలర్ కాంబినేషన్ రెడ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బాటిల్ గ్రీన్ కాంబినేషన్స్ ఒక ఫ్లవర్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. రేట్ చేసుకుంటూ పళ్ళు దగ్గర నుంచి షోల్డర్ దగ్గర అంతా కూడా మనకి 2.5 మీటర్ అంతా కూడా ఒక మ్యాంగో బుటీస్ అనేది ఒక డిఫరెంట్ స్టైలిష్ గా మనం బుటీస్ కూడా మనం హైలైట్ చేసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి పర్పుల్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి బాటిల్ గ్రీన్, ఇట్లా 2 కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ జరితో చాలా అందంగా మనం ఆ బుటీస్ అనేది మనం రెడ్ కలర్ పైన ప్యూర్ లైట్ వెయిట్ పట్టుతో మనం హైలైట్ చేసాం. బోర్డర్ చూస్తే కూడా మనం లెంతీగా రెండు వైపులు కూడా చాలా లెంతీగా మనం బోర్డర్ అనేది కూడా మనం చక్కగా మనం బిగ్ సైజ్ బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేసాం. మళ్ళీ బోర్డర్ లో కూడా మనం గ్రీన్ కలర్ తో ఆ జరీ బుటీస్ అనేది కూడా మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నామండి. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ పట్టు. కల్నేత బ్లౌజ్ మనం పళ్ళు కలర్ బ్లౌజ్ తీసుకున్నామండి. రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ తో హైలైట్ చేస్తూ ఇచ్చాం. బాగుంటుంది. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ప్యూర్ లైట్ వెయిట్ పట్టులో మనకి వెరైటీ అనమాట. రేట్ వచ్చేకాడికి ఓన్లీ 6150 రూపీస్ కి మనం ఈ శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6150 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చి మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనం సాముద్రిక పట్టులో మనం హైలైట్ చేసాం. సాముద్రిక పట్టు అండి. 1.5 మీటర్ తో గోల్డ్ కలర్ తో మనం చక్కగా మనం మ్యాంగోస్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ పింక్ కలర్ తో కూడా ఆ మ్యాంగోస్ లో మళ్ళీ చిన్న మ్యాంగోస్ అనేది మనం చక్కగా మనకి ఒక మేనా వర్క్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం చక్కగా మనం మంచి పింక్ కలర్ ఇచ్చామండి. పింక్ కలర్ సాముద్రిక పట్టులో మనం చక్కగా మనం సెల్ఫ్ వీవింగ్ అండ్ జరీ బూటీస్ తో మనం మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. అంటే సెల్ఫ్ వీవింగ్ తో కూడా పింక్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం సెల్ఫ్ వీవింగ్ ఇస్తూ మళ్ళీ అక్కడక్కడ కూడా మనం జరీ బూటీస్ తో చక్కగా మనం చిన్న మ్యాంగోస్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూనే మళ్ళీ కూడా మనం బోర్డర్స్ చూసినట్లయితే డిజైనర్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తున్నాం. బాటిల్ గ్రీన్ కాంబినేషన్స్ తో ఒక లతలాగా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. మళ్ళీ కూడా మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ కూడా మనం డబుల్ బోర్డర్ లాగా మనం చక్కగా మనం తీసుకుంటూ ఇదే బోర్డర్ మళ్ళీ మనకి కింద వైపు కూడా మనం చక్కగా మనం ఇంతే అందంగా ఈ సాముద్రిక పట్టు పైన అంతా కూడా మనం రెండు వైపులు కూడా మనం ఒక డబుల్ బోర్డర్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసాం. రేట్ వైజ్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ గా వస్తుంది. ఓన్లీ 4200 రూపీస్ కే మనం ఈ శారీ సాముద్రిక పట్టులోని వెరైటీ అనేది మనం ఇస్తున్నాం. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనం ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో సెల్ఫ్ వీవింగ్ తో బ్లౌజ్ అంటే మిడిల్ పార్ట్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారండి. బ్లౌజ్ పార్ట్ లో కూడా వైపులు కూడా మనం డబుల్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 4200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సాముద్రిక పట్టు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బనారస్ లోనే డిజైనర్ శారీ అండి. బనారస్ డిజైనర్ శారీ మనకి మంచి రాయల్ బ్లూ తీసుకున్నాం. రాయల్ బ్లూ లో మిడిల్ పళ్ళు చూసినట్లయితే మనకి చక్కగా మనకి పికాక్ గ్రీన్ కలర్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. మనకి శారీ వచ్చేకాడికి రాయల్ బ్లూ ఉంది. రాయల్ బ్లూ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం పైన అంతా కూడా గోల్డ్ కలర్ తో ఒక డైమండ్ స్టైలిష్ గా మనం చక్కగా మనం ఒక డిఫరెంట్ ఒక లత డిజైన్ అనేది ఒక క్రేపర్ అనేది మళ్ళీ డైమండ్ అనేది కూడా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. హైలైట్ చేస్తూ మళ్ళీ డైమండ్ లో కూడా మనం చూసినట్లయితే ఒకటి వచ్చేకాడికి ఒక డిఫరెంట్ ఫ్లవర్, ఇంకోటి వచ్చేకాడికి ఇంకొక అందమైన ఫ్లవర్ తో మనం చక్కగా మనం శారీ అంతా కూడా మనం ఈ బనారస్ పైన అంతా కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. చక్కగా మనకి మళ్ళీ బోర్డర్స్ చూసినట్లయితే కూడా చాలా అందంగా మనం డబుల్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. పళ్ళులో ఉన్న పికాక్ గ్రీన్ కలర్ తో మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. మళ్ళీ చూసినట్లయితే చక్కగా మనకి మంచి ఒక అందమైన పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో ఒక డైమండ్ డిజైన్స్ అనేది కూడా మనం డబుల్ బోర్డర్ లాగా మనం బనారస్ పైన అంతా కూడా మనం చక్కగా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తాం. మళ్ళీ కింద వైపు చూసిన బోర్డర్ అయితే ఇంకా డిఫరెంట్ గా మనం ఇక్కడ చూసినట్లయితే మొత్తం 3 బోర్డర్స్ లాగా మనం హైలైట్ చేసుకున్నామండి. ట్రిపుల్ బోర్డర్ అనేది తీసుకున్నాం. పైన ఉన్నట్టుగానే పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో కడ్డీ బోర్డర్, ఇక్కడికి వచ్చేకాడికి మనం చక్కగా మనం మంచి ఒక పింక్ కలర్ తో డైమండ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. మళ్ళీ పికాక్ గ్రీన్ కలర్ తో కూడా మనం ఒక టర్నింగ్ క్రీపర్స్ అనేది ఒక లెంతీగా బోర్డర్ హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా ఒక టెంపుల్స్ అనేది కూడా మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి.
బాగుంటుంది. వీటిలో కూడా డిజైన్స్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. కలర్స్ కూడా ఉంటుంది, కలర్స్ కూడా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి 1 మీటర్ బ్లౌజ్, హ్యాండ్స్ వచ్చేకాడికి మనకి 2 ఇంచెస్ బోర్డర్ తో ఒక చిన్న డైమండ్ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకుందాం. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 3500 రూపీస్ గా మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి జూట్ పట్లో వెరైటీ అండి, హ్యాండ్లూమ్ జూట్ పట్టు అంటే కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. దానిపైన కూడా మనం సిబూరితో మనం చక్కగా మనం డిఫరెంట్ డిజైన్స్ గా మనం హైలైట్ చేసాం షేడెడ్ లో. పళ్ళు చూసినట్లయితే మనకి 1/2 మీటర్ పళ్ళు అయినా చాలా అందంగా మనం ఒక క్రాస్ లైన్స్ లో మనం పళ్ళుతో మనం అందంగా మనం క్రియేట్ చేసి ఇచ్చామండి. పళ్ళు దగ్గర నుంచి మొత్తం కూడా మనం ఒక ట్రీ బంచెస్ అనేది ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ పైన, అంటే మన బనారస్ ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ పైన అంతా కూడా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఒక ట్రీ బంచెస్ అనేది మనం చక్కగా మనం గోల్డ్ కలర్ జరీతో మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. హైలైట్ చేస్తూ 2 ఇంచెస్ తో మనం రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం పైన షోల్డర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. అదే బోర్డర్ కింద వైపు చూసినట్లయితే కొంచెం లెంతీగా మనం బోర్డర్ అనేది మనం ఒక 4 ఇంచెస్ తో మనం బోర్డర్ హైలైట్ చేస్తూ తీసుకుంటాం. బాగుంటుందండి. వీటిలో కూడా మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మన దగ్గర జూట్ పట్లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. పట్టు కంచి పట్టులోనే కాకుండా అదే రేంజ్ లో మనకి ఫ్యాన్సీగా ఇట్లా జూట్ లెలిన్స్ లో ఇలా కావాలన్నా కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ చూసినట్లయితే మనం రాయల్ బ్లూ తో బ్లౌజ్ తీసుకున్నామండి. రాయల్ బ్లూ కాంబినేషన్, 1 సైడ్ వచ్చేకాడికి పెద్ద బోర్డర్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేకాడికి మనకి 4 ఇంచెస్ బోర్డర్ తో కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. సారీ కాస్ట్ వచ్చి మన దగ్గర చాలా రీజనబుల్ గా ఉంటుందండి. ఓన్లీ 6720 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. అంటే మనది హోల్సేల్ కాబట్టి మన రేట్ అనేది చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6720 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి, మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ సో బాగుంటుందండి, బనారస్ లోనే ఫ్యాన్సీ లో మన వెరైటీ అన్నమాట. చాలా కలర్ఫుల్ గా ఉంది సారీ అంతా. అది మనం బేస్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ మిల్కీ వైట్ పైన ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఇచ్చేకాడికి ఇంకా సారీ కూడా చాలా అందంగా హైలైట్ అవుతుందండి. దానిపైన వచ్చేకాడికి ఆ ఫ్లవర్ డిజైన్స్ కూడా మనం మల్టీ కలర్ కాంబినేషన్స్ మనం చాలా చక్కగా మనం ఒకటి వచ్చేకాడి పింక్ కలర్, ఇంకోటి వచ్చేకాడి ఆరెంజ్ కలర్, కలర్ అవునండి. దాంతో కూడా మనం ఆరెంజ్ లో వచ్చేకాడికి లెమన్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాం, పింక్ వచ్చేకాడికి బే పింక్ అండ్ ఆఫ్ వైట్ తో ఒక చిన్న బర్డ్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి రాయల్ బ్లూ తో మనం పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా ఒక క్రీపర్ డిజైన్ అండి. అంటే ఒక మిల్కీ వైట్ టిష్యూ పైన మిల్కీ వైట్ తోనే మనం ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మనం చక్కగా మనం బనారస్ పైన అంతా కూడా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. అంటే శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది. పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ అంతా కూడా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. పళ్ళు దగ్గర చూసినట్లయితే ఒక కడ్డీ పళ్ళు లాగా మనం చక్కగా మనం గోల్డ్ కలర్ టిష్యూ తో మనం హైలైట్ చేసాం. 2 వైపులు కూడా మళ్ళీ ఆ మిల్కీ వైట్ తోనే ఒక లైన్స్ వైజ్ గా మనం అందంగా క్రియేట్ చేసామండి. ఇట్లా బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకి మిల్కీ వైట్ బోర్డర్స్ మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్స్ వైపు కూడా మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. అదే విధంగా కింద వైపు కూడా మనం చక్కగా మనం తీసుకున్నాం. బాగుంటుందండి. ఇట్లా బనారస్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ అనేది మనం నెట్టెడ్ బ్లౌజ్ ఇచ్చామండి. అంటే టిష్యూ అనేది మిస్ చేస్తూ బ్లౌజ్ అనేది ప్లెయిన్ తో మనం తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 6150 రూపీస్ పడుతుందండి. 6150 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్, దీంతో డిజైన్స్ కూడా ఉంటుందండి. ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్స్ అదే ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి. బాగుంటుందండి. కొల్లాంలోనే వెరైటీ అన్నమాట. చక్కగా మనకి 1 మీటర్ అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ ఒక టెంపుల్ డిజైన్స్ తో మనం చక్కగా మనం 1 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసామండి. టెంపుల్స్ ఇచ్చాము. అదే విధంగా ఒక స్టైలిష్ గా మనం ఒక చిన్న లీఫ్ అండ్ బర్డ్స్ తో కూడా మనం వెరైటీ తీసుకున్నాం. 2 వైపుల బోర్డర్స్ చూసినట్లయితే జరితో ఒక వేవీ స్టైల్లో మనం చక్కగా మనం బోర్డర్ కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. పళ్ళు బోర్డర్స్ శారీ అంతా కూడా చక్కగా మనం ఒక థ్రెడ్ వర్క్ అనేది మనం తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక మంచి ఒక పర్పుల్ కలర్, అంటే ఒక లైట్ ఆరెంజ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో ఒక థ్రెడ్ వర్క్ అనేది ఒక వేవీ స్టైల్ అండ్ బర్డ్స్ డిజైన్ వచ్చేకాడికి ఒక కట్ వర్క్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. క్రియేట్ చేస్తూ పైన షోల్డర్స్ చూసినట్లయితే మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ పైన అంతా కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక వేవీ జిగ్జాగ్ లైన్ అనేది మనం కంటిన్యూ చేస్తూ శారీ అంతా కూడా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పైన బోర్డర్స్ కూడా మనం ఒక లెంతీ బోర్డర్ అనేది మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. అదే విధంగా మళ్ళీ మనం కింద వైపు కూడా చక్కగా మనం అదే కలర్ కాంబినేషన్, అంటే పైన మస్టర్డ్ ఎల్లో ఉంది కాబట్టి సేమ్ కూడా మనం కింద వైపు కూడా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ పర్పుల్ కాంబినేషన్స్ కూడా ఒక వేవీ స్టైల్లో మనం బోర్డర్ తీసుకున్నాం.
మళ్ళీ కూడా కడ్డీ బోర్డర్ కూడా మనం బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి చక్కగా మనం ఆరెంజ్ కలర్ తీసుకుని మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ తో బోర్డర్స్, అదే విధంగా అంటే ఓన్లీ ఆ బ్లూ కలర్ అనేది మిస్ చేసి మిగిలిన కలర్ కాంబినేషన్ సేమ్ ఇచ్చేసుకున్నాం. రెండు వైపులు కూడా మనం చక్కగా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. 1390 రూపీస్ కే మనం ఈ కొల్లం పట్టు ఒక డిజైనర్ శారీ అనేది మనం ఇస్తున్నామండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1390 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కుప్పటంలో వెరైటీ అండి, కుప్పడం పట్టు బాగుంటుందండి. కలర్ కాంబినేషన్ అవునండి, మన దగ్గర చాలా మంచి కాంబినేషన్స్ అనేది మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. దీని చక్కగా మనకి మంచి ఒక రాయల్ బ్లూ తీసుకుంటూ రాయల్ బ్లూ పైన అంతా కూడా మనం ఒక చిన్న చిన్న ఒక బుటీ స్టైల్లో మనం పళ్ళులు అంతా కూడా అందంగా మనం క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ శారీ అంతా కూడా మనం ఒక థ్రెడ్ వర్క్ తో మనం ఈ కుప్పటం పట్టిన అంతా కూడా మనం హైలైట్ చేసాం. అంటే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక క్రాస్ లైన్స్ లాగా మనం చక్కగా మనం మంచి గ్రీన్ కలర్, అంటే మనకి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ తో మిక్స్ చేస్తూ మనం ఒక డిఫరెంట్ కొత్త కలర్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. దాంతో కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో కూడా మనం ఒక క్రాస్ లైన్స్ లాగా మనం గ్రీన్ కలర్ తీసుకుంటూ ఒక స్మాల్ సైజ్ బుటీస్ అనేది ఒక రౌండ్ బాల్స్ అనేది కూడా మనం చక్కగా మనం షోల్డర్ పైన అంతా కూడా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఈ ప్యూర్ కుప్పటం పైన అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. పైన బార్డర్ చూసినట్లయితే రాయల్ బ్లూ ఉంటుంది. రాయల్ బ్లూ తర్వాత అంతా కూడా ఒక 1 ఇంచెస్ తో మనం కడ్డీ బోర్డర్ అనేది కూడా జరీ కడ్డీ బోర్డర్ షోల్డర్ దగ్గర తీసుకున్నాం. కింద వైపు అంతా కూడా చాలా అందంగా మనం ఈ కుప్పటం పట్టిన అంతా కూడా మనం హైలైట్ చేసాం. బోర్డర్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి, 2 కలర్స్ కాంబినేషన్ చాలా అందంగా మనం చేయించాం అనమాట ఈ కుప్పటం పట్టిని. ఇక్కడ వచ్చేకాడికి ఒక రాయల్ బ్లూ బేస్ పైన ఒక లతలాగా మనం హైలైట్ చేస్తూ, లత వచ్చేకాడికి గ్రీన్ కలర్, ఫ్లవర్ వచ్చేకాడికి మంచి అందమైన పింక్ కలర్ తో మళ్ళీ గ్రీన్ కలర్ బర్డ్స్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసాం. మళ్ళీ రెండు దగ్గరలు కూడా మనం సిల్వర్ జరీతో మనం హైలైట్ చేసామండి. ఇంకోటి వచ్చేకాడికి టెంపుల్స్ తీసుకున్నాం. అదేవిధంగా గ్రీన్ అండ్ పింక్ కలర్ తో మనం టెంపుల్స్ హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా టర్నింగ్ బోర్డర్, ఆ లత బోర్డర్ అనేది కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే చక్కగా మనం అందంగా ఈ కుప్పటం పట్టినంతా కూడా మనం హైలైట్ చేసామండి. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, మంచి ప్యూర్ మెటీరియల్ అండి. అంటే బయట మెటీరియల్ వచ్చేకాడికి మనకి చక్కగా మంచి మెటీరియల్ అనమాట. రేట్స్ వైజ్ మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటుందండి. క్వాలిటీ వచ్చేకాడికి మంచి క్వాలిటీనే మనం కుప్పటం పట్టు. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ కాంబినేషన్స్ తోనే బ్లౌజ్ సిల్వర్ జరీ లైన్స్ తో మన స్కర్ట్ బోర్డర్ ఉంది కదా, ఆ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా మనకి ఇదే వచ్చింది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3900 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. 3900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ లెనిన్ పట్టులోనే వెరైటీ అన్నమాట. లెనిన్ పట్టు బాగుంటుందండి. చక్కగా మనకి ఆరెంజ్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ తో శారీని డిజైన్ చేయించాం. హాఫ్ మీటర్ పళ్ళు అంతా కూడా మనకి హాఫ్ మీటర్ ఉంటుందండి. అది గ్రీన్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ తో మనం చక్కగా మనం లెనిన్ పట్టుతో మనం హైలైట్ చేసాం. మళ్ళీ రెండు వైపులు కూడా మనం సిల్వర్ జరీతో మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నామండి. మొత్తం శారీ అంతా కూడా మనం చక్కగా ఆరెంజ్ కలర్ తో మనం శారీ అంతా కూడా చక్కగా మనం ఆరెంజ్ కలర్ హైలైట్ చేసాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నామండి. ప్యూర్ లెనిన్ మెటీరియల్ తో మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకుంటూ పైన బోర్డర్స్ వచ్చేకాడికి చాలా లెంతీగా మనం సిల్వర్ జరీతో ఒక 1 ఇంచ్ బోర్డర్, ఒక 4 ఇంచెస్ తో మనం కడ్డీ బోర్డర్ అనేది మనం షోల్డర్ దగ్గర తీసుకున్నాం. తీసుకుంటూ మళ్ళీ మనం కింద వైపు వచ్చేకాడికి బోర్డర్ అంతా కూడా ఒక డిజైనర్ బోర్డర్ అనేది చాలా అందంగా మనం చాలా సూపర్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అంటే పళ్ళులో మనకి బాటిల్ గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ బాటిల్ గ్రీన్ అంతా కూడా చాలా లెంతీగా మనం హైలైట్ చేసాం. 1 ఇంచ్ బోర్డర్ అనేది మనం సిల్వర్ జరీతో కింద వైపు ఇస్తూ మళ్ళీ లెంతీగా మనం ఆ బాటిల్ గ్రీన్ ఇస్తూ మళ్ళీ పైన వచ్చేకాడికి జరీ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ పైన మళ్ళీ గ్రీన్ కలర్ తో ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యే విధంగా గ్రీన్ కలర్ తో మనం ఆ టెంపుల్స్ అనేది చాలా అందంగా మనం ఈ ప్యూర్ లెనిన్ పట్టు పైన అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి. హ్యాండ్స్ కి వచ్చేకాడికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ 1 సైడ్ ఇచ్చాం. ఇంకొక సైడ్ వచ్చేకాడికి లైన్స్ వైజ్ గా మనం బోర్డర్స్ తీసుకున్నాం అన్నమాట సిల్వర్ అండ్ గోల్డ్ తో. సారీ వచ్చేకాడికి మనకి ఓన్లీ 6600 రూపీస్ కి మనకి సారీ వస్తుందండి. 6600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. మంచి సిల్క్ కోటా పైన వెరైటీ అన్నమాట. సిల్క్ కోటా లైట్ వెయిట్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నామండి. మంచి సిల్క్ కోటా పైన ప్యారెట్ గ్రీన్ తీసుకుంటూ చక్కగా మనం ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా చాలా అందంగా మనం ఒక డిఫరెంట్ బుటీస్ అనేది మనం హైలైట్ చేసి బంచెస్ అనేది తీసుకున్నామండి. ఒక ఫ్లవర్ బొకే లాగా మనం ఆరెంజ్ కలర్ తో ఫ్లవర్ అనేది హైలైట్ చేసాం. క్రీపర్ అంతా కూడా మనం మంచి బాటిల్ గ్రీన్ జరీ ఫ్లవర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం జరీ ఫ్లవర్స్ తో మనం అందంగా క్రియేట్ చేసాం. ఇంకోటి వచ్చేకాడి కంప్లీట్ పట్టు థ్రెడ్ తోనే మనం చక్కగా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తోనే బుటీస్ అనేది మనం ఈ ప్యారెట్ గ్రీన్ పైన ప్యూర్ సిల్క్ కోటాలో మనం అందంగా ఒక లైట్ వెయిట్ తో మనం చేయించిన శారీ అండి. చాలా బాగుంటుంది. శారీ పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా మనం పైన అంతా కూడా మనం చక్కగా మనం చాలా దగ్గరగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కూడా మనం పైన మంచి పింక్ కలర్ అండి, అంటే ఒక బేబీ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో షోల్డర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తాం. మళ్ళీ కింద వైపు చూసినట్లయితే ఒక డిఫరెంట్ గా అంటే మిడిల్ లో మనం ఆరెంజ్ కలర్ బోర్డర్ అనేది మనం
హైలైట్ చేస్తూ రెండు వైపులు కూడా మనం పింక్ కలర్ తో మనం చక్కగా బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తాం. పళ్ళు దగ్గర మాత్రం కూడా మనం అదే పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక 1/2 మీటర్ పళ్ళుతో మనం అందంగా మనం క్రియేట్ చేసి ఇచ్చామని. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ప్లెయిన్ ఉంటుంది, సిల్క్ కోటా ప్లెయిన్ బ్లౌజ్. చాలా లైట్ వెయిట్ ఉంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. రెండు వైపులు కూడా మనం బోర్డర్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 3500 రూపీస్ పడుతుంది. 3500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ప్యూర్ చందేరి కాటన్. ఈ చందేరి కాటన్ పైన అంతా కూడా మనం కలంకారీతో మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసామండి. అంటే మనకు వచ్చేది సమ్మర్ కాబట్టి మంచి కాటన్స్ లో, ప్యూర్ కాటన్స్ లో మనం చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ప్యూర్ చందేరి కాటన్ పైన అంతా కూడా లైట్ ఆనియన్ పింక్ అండి. ఆనియన్ పింక్ తీసుకుంటూ ఆనియన్ పింక్ పైన అంతా కూడా ఒక చిన్న చిన్న చెక్స్ తో పింక్ కలర్ తో మనం అందంగా మనం ఒక బాక్సెస్ డిజైన్స్ లాగా మనం చెక్స్ డిజైన్స్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మనం ఒక 2 కలంకారీ డిజైన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి ఒక ఫ్లవర్స్ లాగా చాలా అందమైన ఫ్లవర్ అనేది మనం కలంకారీ ప్యాచ్ తో తీసుకున్నాము. అది మల్టిపుల్ కాంబినేషన్ అండి. అంటే చక్కగా మనం మంచి అందమైన కాంబినేషన్ అనేది యూస్ చేస్తాం. ఇంకోటి వచ్చేకాడికి ఒక స్మాల్ సైజ్ ఫ్లవర్స్ అనేది మనం తీసుకున్నామండి. ఇట్లా రెండు మొత్తం పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ అంతా కూడా మనం ఆ కలంకారీ చందేరి పైన అంతా కూడా చాలా అందంగా మనం ప్యాచెస్ తో మనం అందంగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన వచ్చేకాడికి పింక్ కలర్ తో మనం ఒక ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే మనం చక్కగా డబుల్ బోర్డర్ తీసుకున్నాం. పైన ఉన్నట్టుగానే పింక్ కలర్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ మళ్ళీ కూడా మనం జరీ కడ్డీ బోర్డర్ తో కూడా చక్కగా మనం చాలా అందంగా మనం బోర్డర్ అనేది కూడా మనం కంటిన్యూ చేస్తూ కింద వైపు బోర్డర్ తీసుకున్నామండి. మళ్ళీ పళ్ళు చూసినట్లయితే పళ్ళులో కూడా మనం ఆ పింక్ కలర్ తోనే ఆ బుటీస్ అనేది మనం పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి సేమ్ చందేరి బ్లౌజే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటూ ఓన్లీ ఒక లైన్స్ వైజ్ మనం బ్లౌజ్ తీసుకున్నామండి. వన్ సైడ్ వచ్చేకాడికి పింక్ కలర్, ఇంకో సైడ్ వచ్చేకాడికి డబుల్ బోర్డర్ తో మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇట్లాంటి మెటీరియల్ కూడా మన దగ్గర చాలా బాగా వచ్చినాయండి. ఇట్లా మ్యారేజ్ సీజన్ కావాలి కాబట్టి మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర స్టాక్ అనేది కూడా అవైలబుల్ ఉంది అనమాట. చందేరి కాటన్ మన దగ్గర పట్టులో వచ్చేకాడికి బ్రైడల్ లోనూ ఉంటుందండి, ఆల్ వెరైటీస్ బూటీ స్టైల్లోనూ ఉంటుందండి. స్టార్టింగ్ 3200 రూపాయల కాడి నుంచి మన దగ్గర పట్టులో మన దగ్గర వెరైటీస్ విత్ బూటీస్ తో మన దగ్గర ఉందన్నమాట స్టాక్ అనేది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1820 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 1820 రూపీస్ కి సరే చాలా బాగుంటుందండి. అస్సాం పైన అంతా కూడా మనం వెరైటీ చేపించాము. ఈ సబ్ గ్రీన్ పైన అంతా కూడా గోల్డ్ కలర్ తో చాలా అందంగా మనం పళ్ళు కూడా మనం చాలా డిఫరెంట్ పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తాం. చక్కగా మనం బొకే స్టైలిష్ గా మనం జరీతో మనం అందంగా వీవింగ్ లో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. అది కూడా చాలా చిన్న చిన్న బొకేస్ తో చాలా అందంగా పళ్ళు అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. మళ్ళీ బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనం ఒక క్రాస్ లైన్స్, అది లోటస్ ఫ్లవర్స్ కూడా ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనం చాలా అందంగా ఒక హెవీ బోర్డర్ లుక్ వచ్చే విధంగా మనం పళ్ళులో అంతా కూడా హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా మనం ఒక మీడియం సైజ్ బంచెస్ తో చాలా అందంగా మనం క్రియేట్ చేస్తాం అనమాట. క్రియేట్ చేస్తూ సబ్ గ్రీన్ కలర్ కాబట్టి దానిపైన గోల్డ్ కలర్ బంచెస్ తో మనం చాలా అందంగా ఈ అస్సాం పట్టు పైన అంతా కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన షోల్డర్ బోర్డర్ చూసినట్లయితే ఒక క్రాస్ లైన్స్ లాగా మనం చక్కగా మనం ఒక డిఫరెంట్ డిజైనర్ బోర్డర్ తో ఒక 2 ఇంచెస్ బోర్డర్ అనేది మనం తీసుకున్నాము పైన. అదేవిధంగా కింద వైపు చూసినట్లయితే చాలా బాగుంటుందండి బోర్డర్. కింద వైపు బోర్డర్ ఒక డిజైనర్ గా మనం పళ్ళులో చూసిన బోర్డర్ అనేది ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. కంటిన్యూ చేస్తూ రెండు వైపులు కూడా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ మిడిల్ లో వచ్చేకాడికి కడ్డీ బోర్డర్, ఆ కడ్డీ బోర్డర్ లో కూడా మనం ఆ లోటస్ ఫ్లవర్ అనేది మనం ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉందో అదే ఫ్లవర్ ఇస్తూ ఒక కట్ వర్క్ వచ్చే విధంగా సబ్ గ్రీన్ కూడా హైలైట్ అయ్యే విధంగా ఆ ఫ్లవర్ లో కూడా మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాం. రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి. హోల్సేల్ కాబట్టి మనది రేట్స్ అనేది చాలా రీజనబుల్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, సేమ్ రన్నింగ్ బ్లౌజ్, కాకపోతే బుటీస్ అనేది మిస్ చేశారు. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుందండి, ఇంకొక సైడ్ వచ్చేకాడికి చక్కగా మనకి అందమైన ఫ్లవర్స్ తో మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. ఓకే, సారీ మొత్తం ఇలా ఉంటుంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది, అలాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1175 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. 1175 రూపీస్ కి కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి, అలాగే హోల్సేల్ కూడా ఉంటుంది. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ డిజైనర్స్ ఉన్నటువంటి సారీస్ చూడొచ్చు, అలాగే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వన్
బాగుంటుందండి. చందేరి పైననే మనం డిఫరెంట్ గా ప్రింటెడ్ స్టైల్లో మనం హైలైట్ చేసాం. ఓకే. 3 సైడ్స్ కూడా బోర్డర్స్ వచ్చేకాడికి చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. ఓకే. చాక్లెట్ కలర్ తో బోర్డర్ హైలైట్ చేస్తాం. శారీ వచ్చేకాడికి చక్కగా మనకి మంచి ఆఫ్ వైట్ ఉంటుంది. ఆ ఆఫ్ వైట్ పైన అంతా కూడా పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ తో చాలా అందంగా ఒక ఫ్లోరల్ ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ ఈ ప్యూర్ చందేరి పైన అంతా కూడా చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. శారీ అంతా కూడా అదే ప్రింట్ తో కంటిన్యూ అవుతుందండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము. ఓకే. ప్రింటెడ్ మోడల్లో ఉంది. ప్రింటెడ్ మోడల్లో శారీ తీసుకుని బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనకి ఆఫ్ వైట్ తోనే బ్లౌజ్ ప్లెయిన్ తీసుకుని చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం 2 బోర్డర్స్ కంటిన్యూ చేస్తూ ఇచ్చాం. వీటిలో కూడా మన దగ్గర బోర్డర్స్ చేంజ్ అవుతూ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇలాంటి చందేరిలో కూడా 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. మనం హోల్సేల్ వాళ్ళం కాబట్టి ఓన్లీ 1210 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. 1210 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. కోరా సిల్క్ అన్నమాట. బనారస్ కోరా సిల్క్ అండి. ఈ బనారస్ కోరా సిల్క్ పైన జరీతో కాకుండా మనం అంతా కూడా థ్రెడ్ వర్క్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసిన సారీ. మంచి గ్రీన్ అండి. మంచి లీఫ్ గ్రీన్ పైన అంతా కూడా ఒక 1/2 మీటర్ పళ్ళుతో చాలా అందంగా మనం ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో థ్రెడ్ వర్క్ తో మనం ఒక చక్కటి డిజైన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హైలైట్ అయ్యే విధంగా శారీని అంతా కూడా మనం డిజైన్ చేసామండి. ఒక క్రాస్ లైన్స్ లాగా మనం లెమన్ ఎల్లో తీసుకుని లెమన్ ఎల్లో పైన అంతా కూడా మనం ఈ ప్యూర్ కోరా బనారస్ కోరా ఉంది కాబట్టి ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో మనం థ్రెడ్ వర్క్ తో మనం బుటీస్ అనేది వీవింగ్ తో మనం అందంగా ఇచ్చారు. అవునండి. గ్రీన్ కలర్ లో కానివ్వండి లెమన్ ఎల్లోతో కానివ్వండి అంత శారీ మొత్తం కూడా అదే డిజైన్స్ తో మనం కంటిన్యూ చేస్తూ చాలా అందంగా ఒక లైట్ వెయిట్ తో మనం ప్యూర్ మెటీరియల్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేస్తూ బోర్డర్ లో కూడా మనం ఆ పళ్ళులో ఏదైతే బోర్డర్స్ చూసామో ఆ బోర్డర్ అనేది మనం ఇక్కడ 2 సైడ్స్ కూడా మనం ఆ బోర్డర్ అనేది కూడా మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుందండి. చక్కగా 2 సైడ్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అంతా కూడా. గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి లెమన్ ఎల్లో బ్లౌజ్ తీసుకున్నాం. లెమన్ ఎల్లో బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ఇట్లా లెమన్ ఎల్లో తో మనం కోరా మెటీరియల్ తోనే బ్లౌజ్ తీసుకున్నాం. ఇది పట్టు టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుందండి. మంచి షైనింగ్ ఉంది. ప్యూర్ మెటీరియల్ కాబట్టి. ఓకే. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4800 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. బాగుంటుందండి. మంచి నేవీ బ్లూ తో మనం బనారస్ ఆర్గంజా సిల్క్ పైన కూడా హైలైట్ చేసాం. సారీ వచ్చేకాడికి బాగుంటుందండి. చక్కగా ఒక డార్క్ నేవీ బ్లూ పైన గోల్డ్ కలర్ జరిగితే ఒక పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా చాలా చక్కగా మనం డిజైన్ చేసాం. ఫ్లవర్స్ చూసినట్లయితే చాలా అందమైన డిజైన్స్ తో మనం ఒకటి వచ్చేకాడికి ఒక బిగ్ సైజ్ ఫ్లవర్స్, ఇంకోటి వచ్చేకాడికి చాలా స్మాల్ సైజ్ ఫ్లవర్స్ తో మిడిల్ వైపు అంతా కూడా మనం చాలా చక్కగా మనం హైలైట్ చేసాం. దీని కాంబినేషన్ వచ్చేకాడికి చక్కటి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. బోర్డర్స్ వచ్చేకాడికి చాలా అందంగా మనం రెడ్ కలర్ తో కూడా ఒక డిఫరెంట్ డిజైనర్ తో మనం పైన షోల్డర్ అనేది మనం హైలైట్ చేసాం. అంటే ఆ డిజైన్ వచ్చేకాడికి ఒక బొకే స్టైల్లోగా మనకి హైలైట్ అవుతుంది. ఆ డిజైన్ కింద వైపు చూసినట్లయితే మనకి ఇంకా చాలా అందంగా హైలైట్ అవుతుందండి. నేవీ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనం శారీ తీసుకున్నాం. పళ్ళు చూసినట్లయితే ఒక 1/2 మీటర్ పళ్ళుతో మనం చక్కగా మనం రుద్రాక్ష డిజైన్ అండ్ బొకే స్టైల్లో మనం ఒక చెక్స్ డిజైన్స్ లాగా మనం హైలైట్ చేసాం. బ్లౌజ్ వచ్చేకాడికి ఆ ప్యూర్ దూపియానా పట్టు బ్లౌజ్ తో మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ తో బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4700 రూపీస్ పడుతుందండి. 4700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి కోటా పట్టులోనే వెరైటీ అండి. ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నాం. ప్రింటెడ్ మోడల్ చక్కగా మనకి ఒక డిఫరెంట్ బ్రిక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అంటే సారీ వచ్చేకాడికి మనకి ఆఫ్ వైట్ ఉంటుంది. బ్రిక్ కలర్ తో మనం ప్రింట్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ మళ్ళీ బ్రిక్ కలర్ తో కూడా ఒక లైన్స్ వైజ్ గా కూడా మనం సారీ అంతా కూడా పింక్ కలర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. అదే డార్క్ పింక్ కలర్ తో మనం బోర్డర్ అనేది కూడా మనం పైన షోల్డర్ బోర్డర్ ఇచ్చామండి. కింద వైపు చూసినట్లయితే ఈ కోటా పట్టు పైన అంతా కూడా డిఫరెంట్ స్కర్ట్ బోర్డర్ లాగా మనం అందంగా మనం మధుబాని ప్రింట్స్ అన్నట్టుగా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసాం. అది కూడా ఏంటంటే ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. ప్రింట్ అంతా కూడా పైన ఉన్నట్టుగానే మళ్ళీ పింక్ కలర్ కాంబినేషన్స్ తో సేమ్ బోర్డర్ ఉంటుంది. పైన వచ్చేకాడికి ఒక బ్లాక్ కలర్ కాంబినేషన్స్ ఆ మధుబాని ప్రింట్ పైన అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనం ప్రింటెడ్ అనేది మనం హైలైట్ చేసాం. సారీ చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. అస్సాం కోటా పట్టు అనమాట. పళ్ళు దగ్గర వచ్చేకాడికి ఒక పింక్ కలర్ తో మనం ఒక చిన్న బోర్డర్ లాగా మనం హైలైట్ చేసాం. బ్లౌజ్ చూసినట్లయితే బ్రిక్ కలర్ తోనే ఒక లైట్ బ్రిక్ కలర్ కాంబినేషన్స్ తో మనం బ్లౌజ్ పింక్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయండి. ప్యాటర్న్స్ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చారు ప్రింటెడ్ మోడల్లో.
ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1200 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 1200 రూపీస్కి ఈ డిఫరెంట్ డిజైనర్ సారీ అనేది అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కానీ లేదు అంటే డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగస్చూడ తర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.